హలో మిత్రమా, నేను మళ్ళీ వచ్చిన. గుడ్ మార్నింగ్. నా పేరు మల్లికార్జున్. తెలుసుగా మీ వెస్టేజ్ అబ్బాయిని. అయితే వెస్టేజ్ గురించి ఈరోజు నీకు కొత్త విషయం తెలియజేయడానికి వచ్చిన అనమాట. అయితే ఇది మన దాంట్లో దొరికే ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఏంటిదంటే అవిసె గింజల నుంచి తయారు చేసింది. అవిసె గింజలు ఎట్లుంటాయి? వెగటు ఉంటాయి. మనకి తెలుసు కదా, గితగిత్తుంటాయి. అవి మనం డైరెక్ట్ తినబుద్ధి కాదే, తిన్నా సరే తినబుద్ధి కాదనమాట. అయితే ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఇట్లా ఉంటుంది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఫస్ట్ ఉపయోగాలు చెప్పుకుందాం. ఇప్పుడు బయట జంక్ ఫుడ్ తింటాం అంటే అడ్డమైన ఫుడ్ మొత్తం తింటాం, పనికిరాని ఫుడ్ తింటుంటాం కదా. ఆ ఫుడ్ వల్ల ఈ కొవ్వు అనేది పెరుగుతుంటుంది. ఒంట్లో కొవ్వు అంతా పనికిరాని కొవ్వు, ఉన్న కొవ్వు కంటే మనిషికి కొవ్వు ఉంటుంది, ఉండాలి, లేనిది అసలు బతకాడు. కానీ లేని కొవ్వు, కొత్త కొవ్వు యాడ్ అవుతుంటుంది. యాడ్ అయ్యి బీపీ, హార్ట్ అటాక్లని, బీపీ ఇట్లా వస్తుంటాయి. మనం బీపీ టాబ్లెట్లు వాడుతుంటాం కదా, బీపీ వస్తుంటుంది, హార్ట్ అటాక్లు వస్తుంటాయి. హార్ట్ అటాక్ ఏంటంటే గుండె ఉంటుంది, గుండె చుట్టూ ఉన్నదానికంటే ఎక్కువ కొలెస్ట్రాల్ అంటే చెడు కొవ్వు అనేది ఆ గుండె పని చేయకుండా దానికి అడ్డుపడుతుంది. దానివల్లనే హార్ట్ అటాక్లు వస్తుంటాయి. సో మనకి దానికి మంచి ఒక ఔషధం ఇది. సో ఇది ఎట్లా ఉపయోగపడుతుందో నేను చూపిస్తా. ఇప్పుడు ఇది తెలుసు కదా మిత్రమా మీకు, ఇది ఏంటిది? ఇది థర్మాకోల్ అనమాట. ఈ థర్మాకోలు దేనికి ఉపయోగిస్తారా? చేపలకి, వలలకి, బెండులకు ఉపయోగిస్తారు తేలటానికి. ఇది ఏంటంటే ఇది భూమిలో వేసినా సరే భూమినే ఖరాబ్ చేస్తుంది, కానీ ఇది ఖరాబ్ కాదు. నువ్వు ఇవాళ నాటు పెట్టి ఇంకో సంవత్సరానికి వచ్చి నువ్వు తొమ్మినా సరే, అంటే నాటు పెట్టడం అంటే గుంత తీసి పెట్టడం అనమాట. అదే గుంత తీసి పెట్టి నువ్వు మళ్ళీ సంవత్సరానికి వచ్చి తీసినా సరే అదే విధంగా ఉంటుంది. ఇంకా ఆ ఏరియా వరకు ఆ ఎర్త్ అంటే మన భూమిని నాశనం చేస్తుంది. సో ఇది కాలబెట్టినా సరే ముద్దల గిట్ట నల్లగా అవుతుంటుంది, కానీ కాలం గిట్ట కాలది. కావాలంటే నువ్వు ఇంటికాడ చూడు. అయితే మన కొవ్వు గిట్ల ఇదే ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు మన గుండె చుట్టూ ఉన్న కొవ్వు అయినా సరే, ఒంట్లో ఉన్న కొవ్వు అయినా సరే ఇదే ఆకారంగా ఉంటుంది. ఇంకో ఇది. సో దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు ఒకసారి, నీకంటితోటే చూడు. దీనికి ఇక ఇప్పుడు దీని మీద వేద్దాం ఈ ద్రవాన్ని. దీన్ని ఫ్లాక్స్ ఆయిల్ అంటారు. ఓకే, ఏమవుతుంది? అది కరిగిపోతుంది. అన్నమాట. అయితే మన ఒంట్లో ఉన్న కొవ్వు గిట్ల గింతనే, మన ఒంట్లో ఉన్న కొవ్వు గిట్ల ఇదే విధంగా కరిగిపోయి నీ ఇంటికి ఒక శ్రీరామ రక్ష లెక్క ఉంటుందన్నమాట ఇది. సో ఒక శ్రీరామ రక్ష లెక్క ఉండిపోద్ది. ఈ విధంగా ఒంట్లో ఉన్న కొవ్వు అనేది యాడి కాడికి క్లియర్ అయిపోద్ది. అసలుకి గింత ఒంట్లో ఉండదన్నమాట. సో ఇది ఇప్పుడు మంచి చేస్తున్నట్ట, చెడు చేస్తున్నట్ట మనకి మిత్రమా? కాబట్టి నీకే చెప్తున్నా, ఒకసారి ఆలోచించు. దేవుడు అనేటోడు వరాలు శాపాలు ఇవ్వడు, ఓన్లీ అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అవకాశాన్ని ఉపయోగించుకో. ఇవాళ నువ్వు నా వీడియో చూస్తుంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకో. నీ ఫ్యామిలీ నిమ్మలంగా ఉంటుంది, నువ్వు నిమ్మలంగా ఉంటుంది, నీ పిల్లలు సంతోషంగా ఉంటారు, నీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అన్నిటికన్నీ క్లియర్. ఇదిగో మొత్తం కరిగిపోయింది, అసలు ఇంత గిట్ట లేదు. ఇది గిట్లా మొత్తం యాడికాడి కరిగిపోయింది. సో ఇప్పుడు ఇది నువ్వు వేసినావు కానీ మనం తినట్లేమని అంటావా? తింటున్నా చూడు. ఇది ఎవడైనా తినవచ్చు. పని అయిందా? ఏం కాలేదు. సో ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా మంచి జరుగుద్ది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో. థ్యాంక్ యూ మిత్రమా. మళ్ళీ కొత్త విషయంతో నీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.